హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఈరోజు అయితే శనివారం కదా, ఫ్రిడ్జ్ తుడుస్తూ ఉన్నానండి. ఫ్రిడ్జ్ అయితే రఫ్గా తుడిసాను, నీట్గా అన్నీ తీసేసి సర్దాలంటే ఓపిక లేదు. అందుకని మొత్తం అన్నీ అక్కడ ఒక్కొక్కర పైన క్లీన్ చేశానండి. అయినా శుభ్రంగానే ఉందండి ఫ్రిడ్జ్. మరీ మురిగ్గా ఉంటే అన్నీ తీసేయాలి. పోయిన వారం తుడిసాను, ఇంక ఈ వారం మరీ ఇదిగా ఉందనేసి ప్రతి వారం తుడిసేదే కదా అన్నట్టుగా ఈరోజు కొంచెం బద్దకించి కొన్ని అరలు అలాగే వదిలేసానండి. ఏమనుకోకండి, శుభ్రంగానే ఉంది ఫ్రిడ్జ్. మీరైతే ఎలా చేస్తారు? అన్నీ తీసి ఒకసారిగా సర్ది పెడతారా ఏంటి? అన్నీ చిన్న బాక్సుల్లో ఉండేటివన్నీ తీసి పడేసానండి. కొద్దిగా కూరలు, కొద్దిగా పచ్చళ్ళు అవన్నీ మిగిలి ఉంటాయి కదా, అవన్నీ తీసి పడేసేసాను. ఫ్రిడ్జ్ ఆన్లో పెట్టి తుడిస్తే మళ్ళీ అదేదైనా షాక్ కొడుతుందేమో అన్నట్టుగా మళ్ళీ ఆఫ్ చేసి క్లీన్ చేస్తున్నానండి. కొంచెం అక్కడక్కడ మురికి అంతేగాని ఫ్రిడ్జ్ అయితే నీట్గానే ఉండింది. ఇంకా అందుకని వదిలేసాను. డోర్కు ఉండేటివి కూడా ఏం తీయలేదు, శుభ్రంగానే ఉంది కదా అని. ఎగ్స్ అయితే ఉన్నాయండి, అవన్నీ ఇంకా తీసి తుడిచే ఓపిక లేక అలాగ వదిలేసాను. పాలు, పెరుగు ఇలాంటివే ఉంటాయండి ఫ్రిడ్జ్లో ఎక్కువగా. పిండి స్టోరేజ్ అయితే ఎప్పుడూ వదలమండి. పిండి అయితే అయిపోగానే అయిపోతుంది. ఈ రోజుకి అనగానే మరుసటి రోజుకి మళ్ళీ ప్రిపేర్ చేసేసుకోవాలి. మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉండాలండి. ఇడ్లీ పిండి, దోశ పిండి అవి లేదు అంటే గడవదు. ఎప్పుడు ఎవరైనా ఒకరు వచ్చారనుకోండి, సడన్గా మా వారు టిఫిన్ చేసి పెట్టి వాళ్ళకి అంటారు. అలాంటప్పుడు ఇంకా ఏది ఎత్తుక్కోవాల్సి వస్తుంది కదా, అన్ని పిండి వేసి పెట్టుంటానండి. మాకైనా కానీ ఏదైనా కొంచెం ఓపికగా చేసుకునే టిఫిన్ చేయలేకపోతే అలాంటప్పుడు ఇడ్లీ, దోశ ఈజీగా అయిపోతుంది కదా అని అది వేసి పెట్టేస్తాను. ఇదిగోండి పాలు ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు ఇవే ఉంటాయండి ఎక్కువగా ఫ్రిడ్జ్లో. అంతేగాని ఇంకా కూరగాయలు అయితే కింది బాక్సులో ఉన్నాయి. ఈరోజు శనివారం కదా, వెళ్తారో ఏమో సంతకు కూడా. సంతదండి, ప్రతి శనివారము రేణిగుంటలో సంత జరుగుతుంది. ఆ సంతకి వెళ్ళి తెస్తారండి. ఈ కిందివన్నీ ఆ రెడ్ బాక్స్, కింది స్టీల్ బాక్స్ అంతా కూడా ఫ్రూట్స్ అండి. కట్ చేసి పెట్టాను కదా మొన్న, పుచ్చకాయ అలా అయిపోగానే మళ్ళీ ఫ్రూట్స్ తెస్తూ ఉంటారు. మళ్ళీ కట్ చేసి అందులో పెడుతూ ఉంటాను. మధ్యాహ్నం అప్పుడు ఈ ఉదయాన్నే తీసి పెడితే తింటారండి, లేదంటే అలాగే పడి ఉంటాయి ఫ్రిడ్జ్లో. నాకు గుర్తుండి నేను తీసి పెట్టాలి, అంతేగాని వాళ్ళే సొంతంగా తీసుకొని తినాలి అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదండి. టయానికి నేను ఫుడ్ అందిస్తేనే వాళ్ళు తినాలి అనే లెక్కలో ఉంటారు వాళ్ళు. మీ ఇంట్లో ఎలాగండి? మీకు ఇలాగే హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదా మీకు మీరే ఈ పనులన్నీ చేసుకోవాలన్నా తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉంటేనేనండి మనకు పనికిరాని ఆలోచనలు రాకుండా ఉంటాయి. అలాగే ఆకుకూర కట్ట తెచ్చారండి, సిర్రాకు అంటాం కదా, ఆకుకూర కట్ట తెచ్చారు. అదైతే మొత్తం అంతా వలవాలంటే ఓపిక లేక ఏర్ల వరకు అంటే లేత కాడల వరకు తుంచుకునేసాను. పప్పుల్లో వేయాలన్నప్పుడు అప్పుడప్పుడు కట్ చేసి వేసుకునేయచ్చులే అని మొదటేమో కొద్దిగా తుంచి పెట్టానండి. ఇంక ఓపిక లేక ఏర్లు తీసేసి మిగతాదంతా అయితే కవర్లో వేసి పెట్టానండి. అవసరమైనప్పుడు తీసి పప్పులోకో లేదా ఫ్రైలోకి వేసుకోవచ్చులే అనేసి అలాగే ఏర్ల వరకు కట్ చేసి అడబెట్టాను. మరి మన ఇంట్లో హాల్లో ఒక ఏసీ ఉందండి, అది ట్రిప్ అయిపోతుంది. కెపాసిటర్ ఏదో మార్చారండి. కరెంట్ అతను పనిచేస్తూ ఉంటే ఇంక నేను లోపలికి పోలేక హాల్లోనే ఉండి బయట వెయిటింగ్ హాల్లో అతను చేస్తున్నారు. మా వారేమో పైన డోర్ ఏదో రిపేర్ చేస్తున్నారండి, మనిషిని పెట్టి రిపేర్ చేపిస్తున్నారు. ఇంక నేను వెళ్ళి ఇంక వేరే పనులు చేయలేను కదా అని ఇక్కడ ఆకుకూర ఒలుసుకుంటూ ఉన్నాను. మరి మీరేం చేస్తున్నారు? ఆకుకూర అయితే ఒలిసి పెట్టుకున్నాం అనుకోండి, చెడిపోదు. మరి ఎక్కువ ఒక 4-5 రోజులైనా అలాగే ఉంటుంది. ఎక్కువ రోజులంటే ఇంక వారం రోజులు అలా ఉండదండి, చెడిపోతుంది. మరి కొంచెం తడి లేదు అనుకోండి, ఒక 4 రోజులు ఉంటుంది. తడి ఉంది అంటే ఇంకా 2 రోజులు 3 రోజుల్లోనే పండిపోవడము, బాగా కుళ్ళిపోవడము అవుతూ ఉంటుంది. మీకు అనుభవమే కదా, ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఆకుకూరలు ఉండవండి. మొన్న అలాగే మునగాకు ఉంటుంది కదా అని కొద్దిగా ఎత్తి పెట్టాను, చేసుకుందాంలే అన్నది అలాగే ముద్దగా అయిపోయిందండి. చాలా బాధేసింది నాకు. కొనుక్కొచ్చింది ఇలాగ అయిపోతుంది అనేసి అయిపోయింది. మొత్తం పడేసానండి, సగం ఆకుకూర పడేసాను, సగం ఏమో చేశాను,
సగం ఆకుకూర అలా పడేసాను. అలా ఉంటుంది ఒక్కొక్కసారి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నామనుకోండి అలాగైపోతుంది. అలాగే మన మాటలు కూడా అజాగ్రత్తగా ఉంటూ ఎవరినైనా బాణాలు లాంటి మాటలు వేసామనుకోండి, అవి గుచ్చుకొని వాళ్ళు ఎంత బాధపడతారో కూడా మనం ఆలోచించాలి. ఉంటాను.